మారిందని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఇగో ఇది కథ. మొత్తానికి లౌకికవాద శక్తులు ఏకం. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు శాంతియుత పరిష్కార మార్గాలను పరిశీలించకుండా వాళ్ళు మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుదాము అన్నా వినకుండా శాంతి భద్రతా సమస్యను సాగుగా చూపి మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతుందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఈ ఆపరేషన్ ద్వారా అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో మతం కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మత సెంటిమెంటును సాకుగా చూపి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో లౌకికవాద శక్తులు ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కమ్యూనిజం భావాలు ఉన్నవారు బలపడాలని కోరారు. దేశం మొత్తం ప్రజాస్వామ్య భావాలు ఉన్న వ్యక్తులు కలిసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కేంద్రంలోని ఫాసిస్టు పాలనకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. మేం రాము అంతే, బీజేపీ సమావేశానికి ఎమ్మెల్సీలు డుమ్మా. ఇదెక్కడి కథ. స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్షాప్ ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ. అయినా బేఖాతరు చేసిన పలువురు లీడర్లు. అయితే కిషన్ రెడ్డి మాట లెక్కే పెట్టలేరుగా. అయితే కోయ్యాగా నిన్నమొన్న నా అనుమతి లేకుండా అంటే పరోక్షంగా ఉత్తపుణ్యానికి వాళ్ళ మీద మీరు అని లేని మాటలు మాట్లాడకూరి. ఏదైనా మాట్లాడితే మేం మాట్లాడాలి అన్నట్టుగా ఇక మరి నిన్నమొన్న రఘునందన్ వాళ్ళు కవితమ్మ కొత్త పార్టీ పెట్టబోతుంది, అది అట్లా ఇది ఇట్లా. ఇక రాజాసింగ్ కూడా బూర్వీకి షార్ కాస్తుడు కాబట్టి ఇక ఇది ఏదో కథ ఏదో అయితట్టుందని కిషన్ రెడ్డికి డంపులు కొడుతున్నాయి లోపటంగా. మొత్తానికి ఇక ఏదో మరి ఇక హాజరు కావాలని బీజేపీ సమావేశానికి హాజరు కావాలని అంటే ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టిరట. మేము రామ్ పెహప నీ మాట మాకు లెక్కే లేదు. ఓ అమ్మా, కథ ఏడికి వస్తుందో చూసిరా. 2 ఏళ్ల సంది అధ్యక్ష పదవి నానబెట్టి సాగదీసి ఇంతవరకు దానికి దరి లేదు దాపు లేదు. ఇక అన్న కూడా వర్గపోరు అయినట్టే కొడుతుంది కథ. 4 మాత్రమే హాజరు, కొందరు మాత్రం పూర్తిగా దూరం. మరికొందరు నేతలు జిల్లా పర్యటనలో బిజీ. తెలంగాణలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీద ఉన్న బీజేపీకి కొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. అయితే కొద్దిగా అంత పచారా తగ్గుతుంది. బీజేపీ తెలంగాణలో వన్య తప్పి చిన్నబోతుందట. నేతల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయని తెలుస్తుంది. బయటకి పెద్దగా కనిపించకపోయినా అంతర్గతంగా పోటీ ముదురుతుందన్న ప్రచారం నడుస్తుంది. దీనికి కారణం రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పదవి కొత్త వివాదాన్ని సృష్టిస్తుందని కాషాయ పార్టీ లీడర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొత్త అధ్యక్షుడు నియామకం ఎప్పుడనే విషయంపై స్పష్టత లేనప్పటికీ అంతర్గత పోరు మాత్రం రోజుకు ముదురుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్షాప్కు పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టడంతో మరోసారి విభేదాలు బయటపడినట్టు తెలుస్తుంది. అయితే ఈ వర్క్షాప్కు బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొనాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమంటారు చూడు. కిషన్ రెడ్డి అలా ఊరికి కూడా పోయినాం మొన్న. నేను పోయినా మీరు కాకపోతే మీరు చూడుర్రి. తిమ్మాపూర్, కిషన్ రెడ్డి వాళ్ళ ఊరు తిమ్మాపూర్ కాదు పిల్లగా, తిమ్మాపూర్ జిల్లా ఏదో ఉండే రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ మనం పోయినా. వరిపాడే ఆడ పోయి ఓ గొర్రె కాసే మోగోనే వచ్చిన బాధపడబోతుంటే గొర్రె కాస్తుండు.
ఏమాపిలా మరి మీ ఊళ్ళో ఎట్టట్టుంది కిషన్ రెడ్డి పలుకుబడి ప్రచారం అంటే ఏముంది ఏది వాళ్ళ అన్నదమ్ములే ఆయనకు సపోర్ట్ చేయరు ఇక మరి ఏముంది కథ ఊరకు ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అని ఆరాధిస్తే ఊరకు ఇక అంటారు చూడు ఆడంగా ఇడంగా తినురు తాగురు కానీ ఎలక్షన్లలో మాత్రం ఆయనకు సపోర్ట్ చేయొద్దు మాదికు రావాలి అని వాళ్ళ అన్నదమ్ములే అంటారట మరి వాళ్ళ పాలొల్ల వాళ్ళ అన్నదమ్ములో ఏందో ఏం కథో అర్థం కాలే ఓ కోలాగా ఇక ఊళ్ళే పోతే కూడా ఊళ్ళే కూడా పెద్దగా ఏమంత పనులు ఏం పనులు చేసిండో ఆయన అన్నకాడికే ఉంది కథ ఊరోళ్ళు లెక్క పెడతలేరు ఇటు మళ్ళీ ఇటు పార్టీ వాళ్ళు కూడా లెక్క పెడతలేదు ఆ కథ అంటే మరి ఏడ ఉంది మరుగు కిషన్ రెడ్డి ఇక మరి 2 నెలల సంది అధ్యక్ష పదవిని పక్కేసి పడబెట్టిండు దానికి ఎక్కడ దరిదాపులు లేకుండా చేస్తుండు మరి ఏంది ఏం కథ అనేది కోయాగలు ఇలా వర్గపూరు తయారయ్యేటనే మంచిగా పేరుకొని కూర్చున్నాయి అందరు రావాలనే గిరమణ చూడు శాసనసభ్యులు బీజేపీ జిల్లా అధ్యక్షులు అందరు రావాలే అని మొత్తం దండోర కొట్టి డప్పు కొట్టి చెప్తే ఊరికు ఇక ఎందరు వచ్చిర్రు పిల్లగా 4 మాత్రమే వచ్చేదట అయితే కిషన్ రెడ్డి మాట లెక్క లేకుండా అవుతుంది మరి ఎందుకని లెక్క లేకుండా అవుతుంది ఏంది ఏం కథ అంటే ఈ కోయిలాగా ఏదో బెగడసాల వ్యవహారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకనే ఈ కోయిలాగాలు బెగుడాయిస్తున్నాయి దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ బీజేపీ తప్ప తెలంగాణను ఏ పార్టీ కాపాడలేదు ఏం చర్చకు సిద్ధం కిషన్ రెడ్డి పాటేలా ₹1 తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో ₹1 ఆడిగిపోతే 42 పైసలే మళ్ళా తెలంగాణకు వస్తున్నాయి పైసల సంగతి ఏంటో గది ముందుగా గది అడుగు అదే బీహార్కు డబల్ త్రిబల్ ఎక్కువ పోతున్నాయి అదే ఉత్తరప్రదేశ్కు అంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఏ రకంగా పోతున్నాయి మనకి ఏ రకంగా వస్తున్నాయి పైసలు ఏమన్నా మోదీని పళ్ళు మీద అడిగినావా అడగవు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే చర్చకు సిద్ధమా దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ఏమప్పా రాగా ఆఖరికి వస్తారు కల్లా కిషన్ రెడ్డి మాట ఎవరు లెక్క పెట్టకుండా